స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు హెల్మెట్ ధారణ తప్పనిసరి. సుప్రీంకోర్టు హెల్మెట్ ధరించడంపై గతంలో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. హెల్మెట్ ధారణ, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. మైనర్ పిల్లలు వాహనం నడపడం చట్టరీత్యా నేరం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత. ఐదేళ్లలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఏడాది పాటు ఇబ్బందులుంటాయని ముందే ఊహించాం. దావోస్ పర్యటనతో పెట్టుబడులు, ఉద్యోగాలకు ఆస్కారం. వైసీపీ హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తాం. ఎమ్మెల్యే గోరంట్ల. హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు. అన్నీ ఎడాపెడా పన్నుల రూపంలో దోచేసే కార్యక్రమాలే. దావోస్ హంగామాలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రాలేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా వ్యాఖ్యలు. అభివృద్ధికి చిరునామా మా ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 2, 4, 43, 44 డివిజన్లలో అభివృద్ధి పనుల పరిశీలన. హెల్మెట్ ధరించకపోవడం వలన ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం జిల్లా రవాణా శాఖ కార్యాలయం, ఎఫ్సిఐ గోడౌన్ సమీపం, రాజమహేంద్రవరం వయా సెంట్రల్ జైల్, కంబాల చెరువు, ఆర్యాపురం, పేపర్ మిల్, గోదావరి బండ్, డీలక్స్, శ్యామలా సెంటర్, బైపాస్ రోడ్, బస్ స్టాండ్, తిలక్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, జాతీయ రహదారి సర్వీస్ రోడ్, వయా లాలా చెరువు జంక్షన్, ఆర్టీఓ కార్యాలయం వరకు చేపట్టిన బైక్ ర్యాలీని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా రవాణా అధికారి ఎం సురేష్ గారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రాష్ట్ర హైకోర్టు వారు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద వివిధ బ్యాంకులు, రోటరీ క్లబ్, హార్లిక్స్ ఫ్యాక్టరీ తదితర సంస్థల ద్వారా సేకరించిన 550 హెల్మెట్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా రవాణా శాఖ అధికారుల వారి ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న క్రమంలో బైక్ ర్యాలీ నిర్వహించడం పట్ల అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. బైక్ నడిపి ప్రమాదాలకు గురైన వారికి సంబంధించిన కేసులను పరిష్కారం కోసం పనిచేయడం వలన ప్రమాదాలు సున్నితత్వంపై తమకు అవగాహన ఉందన్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తులు యుక్త వయసులో ఉన్నవారు ఉండడం జరుగుతోందని, తలకి దెబ్బ తగిలినా అచేతనంగా మంచానికే పరిమితమయ్యే సందర్భాలు ఉన్నాయని గంధం సునీత పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో హెల్మెట్స్ లేకుండా ప్రయాణించడం చూస్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బైక్పై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకుండా బైక్ నడపరాదని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. బైక్ కొనే సమయంలో హెల్మెట్ కొనుగోలు తప్పనిసరి చేస్తున్నాం. వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం విచారించదగ్గ అంశమన్నారు. 2023లో 849 ప్రమాదాలు జరిగితే 329 మంది ప్రాణాలు కోల్పోయారని, 2024లో 728 ప్రమాదాలు జరిగితే 298 ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరింతగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. వాహనానికి బీమా, నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి అని, లేని పక్షంలో ప్రమాదం జరిగితే నష్టపరిహారం వాహన యజమాని, బండి నడిపే వ్యక్తి నష్టపరిహారం లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఆయా వ్యక్తులు ఆదాయం అనుసరించి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది.
దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ 2 వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ హెల్మెట్స్ అన్నిటినీ కూడా మా దగ్గర పనిచేసే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, ప్రాసెస్ సర్వర్స్, అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్, బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు. కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి 350 వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా ఒక 235 హెల్మెట్స్ వరకు కూడా హానరబుల్ హైకోర్టు వారికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే అక్కడికి కూడా పంపించున్నాము. ఇదంతా కూడా వీళ్ళందరి హెల్ప్ తోటి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మేము గత 6 మాసాల నుండి 2-3 ప్లేసెస్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టడం కూడా జరిగింది. ఆ అవేర్నెస్ పెట్టినప్పుడు ఏంటంటే మేము డే ఇన్ అండ్ డే అవుట్ మోటార్ వెహికల్స్ అంటే వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసులన్నింటినీ బీయింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ డీల్ చేస్తూ ఉండాలి. ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఒక యూత్, చిన్న పిల్లాడు కానీ 18 years 20 years వాళ్ళు మోటార్ బైక్ మీద రైడ్ చేస్తూ వితౌట్ వేరింగ్ ఎనీ హెల్మెట్ అన్నప్పుడు వాళ్ళ గనక ఏదైనా ప్రమాదం జరిగితే విపరీతమైన యాంపుటేషన్స్, హెడ్ ఇంజరీస్ అయ్యి బెడ్ రిడెన్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ కేసెస్ మేము చేస్తాం కాబట్టి ఆ సెన్సిటివిటీ మాకు అనేది అనిపించి అసలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటేనే ఎందుకు మనం హెల్మెట్ ధరించడం మూలంగా ఏంటి లాభాలు అనేది అందరికీ తెలుస్తుంది. నాట్ ఓన్లీ మన సేఫ్టీ పర్పస్ అండి, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ కూడా 2 వీలర్కి కూడా ఖచ్చితంగా ఉండాలి. చాలామంది ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆ బండి ఇన్సూరెన్స్ చేసినప్పటికీ కూడా బండి ఓనరే మొత్తం నష్టపరిహారం కట్టవలసి ఉంటుంది. అది లక్షల నుండి కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తి ఆదాయం ప్రకారం ఈ నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే కనుక అప్పుడు కూడా ఓనర్ కానీ డ్రైవర్ వీళ్ళిద్దరే రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి ఈ 3 కండిషన్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎవరో మనకు చెప్పారు, యాక్ట్లో ఉంది అనేదే కాకుండా మనం సేఫ్గా ఉంటే సొసైటీ సేఫ్గా ఉంటుంది. దానిలో భాగంగానే బండికి ఇన్సూరెన్స్, హెల్మెట్స్ వాడడము, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడము, మైనర్స్కి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వీలర్స్ దగ్గర నుండి అలాంటివి 4 వీలర్స్ అయినా అలాట్ చేయకుండా ఉండడము, అట్లీస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు అయినా కానీ 2 వీలర్స్ ఇవ్వకుండా ఉండడము, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడడం అనేది ఖచ్చితంగా సూచించదగిన విషయము. కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అథారిటీ వాళ్ళు ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇంతమంది బైక్ రైడర్స్ దగ్గర నుండి నెక్స్ట్ అందరూ జనరల్ పబ్లిక్ వరకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ర్యాలీగా వెళ్ళడం చాలా సంతోషదాయకం. మమ్మల్ని కూడా అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం వారిని కూడా దీనిలో భాగమయ్యేలాగా మమ్మల్ని ఆర్టీఓ గారు ఇన్వైట్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఖచ్చితంగా ఫాలో అయ్యి హెల్మెట్స్ వేర్ చేసి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత ఏడాదిలో 849 వరకు యాక్సిడెంట్స్ అయ్యాయి. వాటిలో మొత్తం 329 డెత్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంటే 2023లో అది స్టాటిస్టిక్స్, 2024కి వచ్చేటప్పటికి అవగాహన కార్యక్రమాలు మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుండే స్టార్ట్ అయ్యాయి. 729 వరకు ప్రమాదాలు అయ్యాయి. దానిలో డెత్స్ కూడా తగ్గాయి, 298కి వచ్చాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కనుక ఎక్కువ హెల్మెట్స్ యూసేజ్ కానీ ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ప్రమాదాలను అరికట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిటిఓ ఆఫీస్ వారికి, ప్రెస్ అండ్ మీడియా, అలాగే ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి, రైడర్స్కి, మా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో భాగంగా ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి, జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావడం చాలా సంతోషదాయకం. మేడం గారు మాకు ఈ అవకాశం ఇచ్చి వారు కూడా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, వాళ్ళ సేఫ్టీగా ఉండాలనేటువంటి నినాదంతో ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రమాదాలను బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా, ఇది
ఎవరో చెప్తే చేసేది కాదు. మనంతరం మనం కలిగి మనం హెల్మెట్లు ధరించాలి. కంపల్సరీగా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం. ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ఈ నిర్లక్ష్య ధోరణి కూడా వేడాలి. వీరి అందరూ కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలకి రక్షణ కల్పించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ఈ సిటీలో కూడా అందరూ కూడా ఈరోజు మేడం గారి యొక్క పిలుపుతో, జడ్జి గారి యొక్క పిలుపుతో అందరూ కూడా హెల్మెట్ ధరించి ఈస్ట్ గోదావరిలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో వైసీపీ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ సీనియర్ నేత రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గడిచిన 5 ఏళ్లలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల మంగళవారం ఉదయం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ టీం జరిపిన దావోస్ పర్యటనతో 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పదవి కోల్పోయిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోరంట్ల విమర్శించారు. జగన్ పాలనలో పెట్టుబడులు వెనక్కుపోయాయని, పారిశ్రామిక విధానం విచ్ఛిన్నం చేసేశారని, ఫలితంగా పెట్టుబడిదారులు పారిపోయారని ఆయన విమర్శించారు. విశాఖ, రాయలసీమ కేంద్రాలుగా కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు రాబోతున్నాయని, ప్రతి జిల్లాను ఒక యూనిట్గా పరిశ్రమలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసి అన్ని రంగాలను దెబ్బతీయడం వలన సరిచేయడానికి ఏడాది సమయం పడుతుందని ముందే ఊహించామని గోరంట్ల అన్నారు. చేసిన అప్పులపై వడ్డీలు కట్టడానికి, బకాయిలు తీర్చడానికే నిధులన్నీ సరిపోతున్నాయని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఒక్కొక్కటి ప్రభుత్వం చేసుకువస్తోందని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఫీజు రియంబర్స్మెంట్ వంటివన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని గోరంట్ల చెప్పారు. వచ్చే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆయన సూచించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ప్రణాళికాబద్ధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మల్టీ లెవెల్ అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని గోరంట్ల చెప్పారు. పరిశ్రమలు, సంస్థలు స్థాపించే కృషి జరుగుతోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్లు గోరంట్ల చెప్పారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేసిన రోడ్లు ఇప్పుడు వేగంగా వేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ సమావేశంలో పాల్గొన్నారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అడుగంటిన ప్రజా సమస్యలని తిరిగి పరిష్కారం చేయటం కోసం, పారిశ్రామిక అభివృద్ధి చేయటం కోసం గత 8 నెలలుగా చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు జరిగాయి. ఆల్రెడీ అగ్రిమెంట్లు, ల్యాండ్స్ అలొకేట్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మసకబారిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తిరిగి ఇనుమడింపు చేయడం కోసం, భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు టీం దావోస్ పర్యటన విజయవంతమైంది. మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూసేదానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనక్కిపోయినాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూసాం. తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదానికోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరమని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ పదవి ఊడిపోయినా తిరిగి పట్టాలు ఎక్కుతున్న పారిశ్రామిక విధానాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న కృషి, తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని తిప్పి కొడతాం. పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖ, రాయలసీమ కేంద్రాలుగా గ్రోత్ సెంటర్లు 47వ సంవత్సరం విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన విధంగా కాన్సెప్ట్లో ముందుకు సాగుతున్నాం. వికేంద్రీకరణ, పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం కృషి జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాను ఒక యూనిట్గా
అనేక పరిశ్రమలు కానీ సంస్థలను కానీ స్థాపించే దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరోవైపు అరాచక ఆటక విధానం రాజ్యం వెళ్తున్న సందర్భంలో భయానక పరిస్థితుల మధ్య లోకేష్ గారు పాదయాత్ర చేసి నిరంతరంగా అనేక రోజుల పాటు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి భరోసా కల్పించారు, ప్రజల్లో నమ్మకం కల్పించారు, కేడర్లో ధైర్యం నింపారు. ఫలితంగా తిరిగి ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి అవకాశం ఏర్పాటైంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పరిశ్రమలు పారిపోవడమే కాదు, ఉపాధి లేకుండా పోయింది. లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి. ఇవాళ అప్పులు వడ్డీలు కట్టడానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చెప్పిన వాగ్దానాలను అమలవుతున్నాయి. ఇవాళ గ్రామాల్లో రహదారులు, డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు జరుగుతున్నాయి. ఇవాళ పర్యటనలో చంద్రబాబు గారి పర్యటనలో కానీ, లోకేష్ గారి పర్యటనలో కానీ, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ క్రోడీకరించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిందేనని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా హెచ్చరించారు. స్థానిక ప్రకాశం నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని జక్కంపూడి రాజా తన స్వగృహంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, పావలా వడ్డీకే మహిళలకు రుణాలు వంటివెన్నో గుర్తొస్తాయని, సుదీర్ఘకాలం సీఎంగా అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తొస్తుందా అని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. జగనన్న హయాంలో ఎన్నో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటిని తట్టుకోలేక జగనన్నపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేశారని జక్కంపూడి రాజా విమర్శించారు. రాష్ట్రం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయిందని, రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుందని, బీహార్గా మారిందని ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా 4.5 లక్షల కోట్లే అప్పు అని చంద్రబాబు నోటితోనే చెప్పింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారని, అయితే బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ అన్నట్లుగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేతులెత్తేసి నీతి ఆయోగ్ రిపోర్టులు చూపిస్తూ అన్ని అబద్ధాలు మాట్లాడడం శోచనీయమని జక్కంపూడి రాజా అన్నారు. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 ఇస్తామని చెప్పారని, మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టారని ఆయన విమర్శించారు. రైతులకు 20,000 చొప్పున ఇస్తామని చెప్పి అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. పైగా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ రోజుకు కూడా పూర్తి పరిహారం ఇవ్వలేదన్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ₹1 కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు. ఇక దావోస్ వెళ్ళి కూర్చుంటే ఆహా ఓహో అనే విధంగా చెప్పడమే తప్ప ₹1 కూడా పెట్టుబడి రాలేదన్నారు. పక్క రాష్ట్రాలకు కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఇక్కడ శాంతి భద్రతలు లేవని తెలిసి ఎవరూ కూడా ముందుకు రావడం లేదన్నారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పబట్టే వాటిని నమ్మి జనాలు ఓట్లేశారని, అందుకే వాటిని అమలు చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. తప్పించుకుంటే మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజల పక్షాన కూటమిని నిలదీసే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ అమలు చేయకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొంటూ అందుకే విద్యార్థుల తరపున గళమెత్తే కార్యక్రమాలను చేస్తామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు
సహజంగా ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు ఒక క్యారెక్టర్ చూపిస్తాడు, అయిపోయినాక పూర్తిగా ప్లేట్ ఫిరాయించి మాటలు మార్చేటటువంటి కార్యక్రమం చేయడం అనేది ఆయన వెన్నతో పెట్టిన విద్య. పుట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా బహుశా నిజం అనేది చెబితే ఆయన తల ఏదో 100 చెక్కలు అవుతుందన్న పాపం ఆయనకు బహుశా ఉందో ఏమో, కానీ పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ఆయన ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ ఏ సభ పెట్టినా ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడనేది ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లెగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ, అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు, కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఓ పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం. రేపో మాపో ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఎడాపెడా ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని, అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2, 4, 43, 44వ డివిజన్లలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్ నిర్మాణం పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగర అభివృద్ధిని విస్మరించారని అన్నారు. పైపై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు. ఒక ప్రక్క అభివృద్ధి చేస్తూనే మరో ప్రక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాగా ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతున్నాయని అన్నారు. నగరంలో గుంతలను వచ్చే పండుగలోపు పూడ్చడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్లు విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51,00,000 పనులు జరుగుతాయని అన్నారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 33,42,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం, కానీ గత వైకాపా నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమన్నారు.
నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతా ఉన్నాయంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేస్తామన్నారు. కల్చరల్ స్పోర్ట్స్ హబ్గా నగరాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతలు లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయా డివిజన్ల కమిటీల సభ్యులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అనేకమైన వార్డ్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము అదే పని మీద చెప్తా ఉన్నాం. గత 7-8 నెలల్లో సుమారు 80 నుంచి 90 కోట్ల మేర పనులు ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రారంభించుకున్న తర్వాత కూడా వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఏ విధంగా పని అవుతూ ఉంది, పబ్లిక్ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పని ఎలా పూర్తి చేయాలి, త్వరగతిని పూర్తి చేయడం వల్ల ఈ వర్కులు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడతారు. అది కూడా త్వరగతిని పూర్తి చేయమని కూడా సమీక్షించడం జరిగింది. అన్నీ కూడా చూసాం. ఇప్పుడు 43వ వార్డులో చూస్తూ ఉన్నాం. కలవట్ చాలా పెద్ద సమస్య. మరి గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా నిర్లక్ష్యం వ్యవహరించారో మాకు తెలియదు, కానీ ఇది పెద్ద సమస్య. ప్రతిసారి ఇక్కడ నీరు వర్షాకాలం కానీ లేకపోతే రెగ్యులర్ డేస్ కూడా డ్రైనేజ్ నీరు అయినా సరే కలవట్ సమస్య వల్ల రోడ్డు ఎక్కేయడం, అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో తయారయ్యేది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసుకోగలిగాం. మరి గత 5 సంవత్సరాలు ఇన్ని చేశానని చెప్పిన వాళ్ళు కనీసం కలవట్ దానివల్ల సమస్య నీట మునుగుతూ ఉంది, స్విమ్మింగ్ పూల్ మాదిరిగా తయారవుతుందని అవగాహన కళ్ళకు కనబడుతున్నా కూడా దృష్టి సారించిన పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. అతి దగ్గరలో ఈ యొక్క పుష్కర్ కూడా మంచి గ్రాంట్ రాబోతూ ఉంది. మేజర్ వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయించి పుష్కర్ ఫండ్ వచ్చిన వెంటనే పెద్ద వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి రాజమహేంద్రవరంలో భవిష్యత్తులో ఒక రోడ్ అనో డ్రైన్ అనో అవసరం ఉంది, ఇక్కడ మాకు ఇంకా పని అవ్వలేదన్న మాట రాకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నాం. నిరాశ్రయులైన వృద్ధుల కోసం వృద్ధాశ్రమం నిర్వహించే యోచనలో ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామమందిరం అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి రామమందిరం 32వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 7,000 మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించగా 1000 మందికి ఆలయ కమిటీ సభ్యులు వస్త్రదానం చేశారు. ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఆలయం వద్ద వివిధ సందర్భాలను పురస్కరించుకుని భక్తుల కోసం 6 సార్లు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజానికి ఉపయోగపడేలా, అలాగే ఆలయ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని అన్నారు. ₹1 కూడా ఆలయ కమిటీ సభ్యులు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన రాజుగారు ఇక్కడ జనరల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ రాజుగారికి వదిలి చక్కగా ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్షియాలిటీ, తర్వాత పొరప కరప్షన్ లేకుండా, ఎక్కడా తేడా పాడా లేకుండా ఈ 32 సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్ని నడుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు యానివర్సరీ 32 సంవత్సరాలు పూర్తయింది ఈ వేళకి. అందు గురించి ఈ టెంపుల్లో చాలామందికి నమ్మకం ఉంది. ఇక్కడ దర్శించుకొని ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్దని నమ్మకం ఉండి భక్తులందరూ కూడా ఈ టెంపుల్కి రోజు రోజుకి ఆదరణ పెడుతుంది. ఈ రోజున ఎంతమందికి 7,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. 1000 మందికి వస్త్రదానం చేస్తున్నాం టెంపుల్ తరపున కమిటీ. బొమ్మూరు వెంకటగిరి కొండపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహిస్తున్నారు. బొమ్మూరు వెంకటగిరి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి
25వ తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కామిని వెంకట రాంప్రసాద్ చౌదరి, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో శైవగామ పండితులు సూరిపండు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. అనంతరం భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్నికృష్ణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ మచ్చటి ప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సాయంత్రం భారతీయులం సత్యవాణిచే ఆలయాల యొక్క ప్రాముఖ్యతను గురించి ఆధ్యాత్మిక ప్రసంగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఔషధాలు కలిగిన నీ తీర్థాన్ని కనుక నువ్వు సేవించినట్లయితే నీకు అసలు డాక్టర్తో పనే లేదు. అందుకని తీర్థం సేవించి అకాల మృత్యుహరణం అంటున్నారు. ఇది కనుక సేవిస్తే అది నీకు హలో అటువంటి ఔషధాలను కలిపి ఆ తీర్థాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి వైద్యాలయం కూడా దేవాలయమే. ఆ తర్వాత గంట కొట్టి పిలిచేవాడు పురోహితుడు. దీనికోసం ఈ ఊరికి భోజనంగా ఆకలితో అలమటిస్తున్నారా? అలాంటి అవసరమే లేదు. మీకు స్వామివారికి పెట్టిన నైవేద్యం ఏదైతే ఉన్నదో అది మీకోసమే. రండి భోజనం చేసేటండి మళ్ళీ గంట కొట్టి పిలిచేవారు. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు మళ్ళీ గంట కొట్టి పిలిచేవారు. దేనికోసం? ఇదిగో ఇందుకోసం. అటు స్త్రీలకి, ఇటు పురుషులకి, అటు యువకులకి, అటు రిటైర్ అయిన పెద్దవాళ్ళకి కూడా ఎవరికి తగినట్టుగా వాళ్ళకి అభిమన్యుడి గాథలు, ఆంజనేయ స్వామి కథలు, అలాగే సీతా ద్రౌపది దమయంతి లాంటి గాథలు స్త్రీలకి ఈ విధంగా ఎవరికి తగిన విధంగా పురాణ ప్రవచనాలు చెప్పిస్తూ హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా భగవంతుడితో ఎక్కడా కూడా కనెక్షన్ తెగిపోనివ్వకుండా వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి సత్సంగాల ద్వారా, సద్గోష్ఠుల ద్వారా మానవుడిని చెడిపోనివ్వకుండా కాపాడడానికి సాయంకాలం 6 గంటలకు గంట కొట్టి పిలిచి సత్సంగాల ద్వారా మనిషిని మనీషిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం. ఇలా ఆలయ సంస్కృతి అనేది మనకి పూర్వం నుండి ఇలా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి భారతీయులు మాత్రమే ఈ ప్రపంచంలో జ్ఞానవంతులుగా రాణిస్తున్నారంటే కారణం మన ఋషులు మనకి ఏర్పాటు చేసినటువంటి గొప్ప మార్గం ఇది. నాకు చాలా సంతోషంగా ఉంది. రాగానే అక్కడ ఘాటు గారి పేరు చూస్తాను, విజయదుర్గా పీఠాధిపతులు. ఆనాడు వచ్చి ప్రతిష్ఠ చేస్తే ఈ 25వ సంవత్సరంలో విజయదుర్గాదేవి ధర్మప్రక్షేత్రులు మా విజయదుర్గాదేవి పీఠం నుంచి నేను రావడం కూడా సందర్భంగా ఉండి ఆ విజయదుర్గాదేవికి మా ప్రసాద్ గారు కట్టించిన ఆలయానికి ఇంత అనుబంధం ఉందా అని నాకు చాలా సంతోషం కలిగించింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలను సీజ్ చేయాలని, విద్యార్థి చావుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్జేడీ మేడం శారదా గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ అనంతపురంలో నారాయణ కళాశాలలో విద్యార్థి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో నుండి నారాయణ కళాశాల యాజమాన్య అధినేత నారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి చావుకు కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రాష్ట్రంలో ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఏ జిల్లాలో కూడా నారాయణ విద్యా సంస్థలపైన కేసు నమోదు కాలేదని, నారాయణ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపంలో ఫీజులు దోపిడీ చేస్తున్నప్పటికీ ఫీజుల నియంత్రణ లేదని,
నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులను మంచి విద్యతో కాకుండా వాళ్ళ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పచెప్పుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటన పైన స్పందించి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతామని, అవసరమైతే త్వరలో నారాయణ విద్యా సంస్థలను బంద్కు పిలిపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కనక, సహాయ కార్యదర్శి కె జ్యోతిర్మయి, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్, సిటీ కార్యదర్శి దినేష్, పీడీఎస్యు నాయకులు సతీష్, రోహిత్, మణికంఠ, ఎస్ఎఫ్ఐ నాయకులు సాహితి, శివబాలాజీ, తేజ, సౌమ్య, మౌలి, ప్రసన్న, ధరణి, తనుజ, దివ్య, చింటూ, స్వామి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ వెచ్చలవిడిగా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉంది. యువగాళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డుని ప్రస్తావనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకి రావాల్సిన నిధుల్ని సమకూరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ కాలేజ్ అవ్వచ్చు, శ్రీ చైతన్య, భాష్యం, ఇలాగ ఆక్స్ఫోర్డ్ అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా 8 నెలలు గడుస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ అమలు చేయలేదు. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఎక్కడా కూడా ఈరోజు నోటీస్ బోర్డులో ఫీజులు అనేవి ఎక్కడా పెట్టడం లేదు. ఫీజులు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల పేరుతో ఈరోజు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇది ర్యాంకుల దాహానికి విద్యార్థులు బలైపోతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థుల్ని బలిపశువులు చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వమా లేదా కుట్రల ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. విద్యార్థులు త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు వచ్చారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప మీరు ఎక్కడా కూడా విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితి మేము కనబడతా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడిందాట పాడింది పాటగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడా కూడా ఇన్స్పెక్షన్లు అక్కడ జరగడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా ఏవైతే నామ్స్ పాటించకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లన్నీ కూడా బేషరతుగా రద్దు చేయాలి. ఎవరైతే విద్యార్థులు ర్యాంకుల దాహానికి బలైపోతూ ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈరోజు మంత్రి నారాయణ బేషరతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గ కేంద్రంగా రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనే నినాదంతో మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలని, ఎస్సీలకు 25% రిజర్వేషన్లు పెంచాలని, ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సామాజిక వర్గ నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో అన్నదాన సత్రం నుండి సూర్యారావుపేటలో అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో వేల సంవత్సరాలుగా కనీస మానవ హక్కులు కోల్పోయిన ఈ దేశ మెజారిటీ ప్రజలకు సమస్త హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజాస్వామ్యానికి గుండె అని పోస్టర్ ప్రదర్శించారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న మనువాద పాలకుల రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు, మాలల ఐక్యవేదిక కన్వీనర్ ముప్పిడి శ్రీనివాస్, రిపబ్లికన్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు కోనాల లాజర్, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మల తాతారావు, కొంకి రమేష్, ప్రత్తి నాగేశ్వరరావు, కొల్లాటి చిన్న వెంకన్న, పెనిపే నాని, యోగి జీవానందం, మద్ద వెంకట్రావు, కుండ కృపారావు, యాళ్ల నిరీక్షణరావు, పందిరి వెంకటరమణ, పి భానుకుమార్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేలాది సంవత్సరాలుగా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో త్యాగాలకు వచ్చి ఎన్నో హక్కులు, కనీస మానవ హక్కులు లేనటువంటి దేశ ప్రజలకు
ఆయన అనేక త్యాగాలకు వచ్చి మనకి భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు పొందుపరిచారు. ఈ రోజుని ఈ భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి హక్కుల్ని మెజారిటీ ప్రజలు అనుభవిస్తున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అన్న అక్కసుతో ఈ మనువాద పాలకులు భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించినటువంటి హక్కుల్ని కాలరాయాలని ఒక పగడ్బందీ కుట్రతో ఈ మన అందరినీ ముక్కలుగా విభజిస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ప్రజలారా, మనం భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగానికి మన ఇంట్లో కాస్త చోటు ఇవ్వాలి. అంబేద్కర్ కేవలం ఏప్రిల్ 14 లేకపోతే డిసెంబర్ 6 వర్ధంతి రోజునమే మాత్రమే కాకుండా ప్రతిరోజు అనుదినము ఆయన ఆలోచనలో మనం నడవాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే ఈ దేశంలో మనువాది చాలా బలమైనవాడు. ఈ మనువాదాన్ని అరికట్టాలంటే భారతదేశంలో ఈ భారతదేశానికి అంబేద్కర్ ఒకటే శరణ్యం, అది గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం, అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి మార్గము. ఈ ప్రజాస్వామ్య భారతదేశాన్ని కాపాడుకోవాలంటే నువ్వు అంబేద్కర్ వెంట నడవాల్సిందే. ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం, నీకు హక్కులు, ఈ ప్రజలందరూ నీకు కావాల్సిన కనీస హక్కులు పొందాలంటే భారతదేశంలో అంబేద్కర్ ఒక్కడే మీకు దిక్చూచి. అందుకని ప్రజలారా, అంబేద్కర్ అంటే హక్కులు, అంబేద్కర్ అంటే ఆత్మగౌరవం, అంబేద్కర్ అంటే ఉద్యోగం, అంబేద్కర్ అంటే సంపద, అంబేద్కర్ అంటే విప్లవం, అంబేద్కర్ అంటే సమానత్వం మీరు గుర్తిరగాలి. అంబేద్కర్ కేవలం వీధి చివరి ఉన్నటువంటి విగ్రహం కాదు. అంబేద్కర్ అంటే మానవ హక్కుల ప్రదాత, విముక్తి ప్రదాత. ఈ దేశంలో ప్రజలందరూ అంబేద్కర్ బాటలో నడవాలని ఈ సందర్భంగా ఈ ప్రజలందరినీ చైతన్యపరచాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ 6 డిసెంబర్ ఈ నిజానికి ఒక విషయం చెప్పి ముగిస్తాను. భారతదేశానికి రాజ్యాంగము గాంధీకి సంబంధం లేదు. గాంధీ 48లో చనిపోతే భారత రాజ్యాంగం 1950 జనవరి 26 ఆమోదంలోకి వచ్చింది. గాంధీకి రిపబ్లిక్ డేకి సంబంధం లేదు. ఈ రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అందుకని ప్రజలారా, ఇది మనువాద ఉచ్చులో పడకండి, భారత రాజ్యాంగాన్ని చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు నడవండి, మన హక్కులను మనం సాధించుకోండి. ఈ సందర్భంగా మనం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి మిత్రులకి, ప్రతి సోదరులకి అందరికీ ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి మనం సభని ముగించేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు హెల్మెట్ ధారణ తప్పనిసరి. సుప్రీంకోర్టు హెల్మెట్ ధరించడంపై గతంలో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. హెల్మెట్ ధారణ, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. మైనర్ పిల్లలు వాహనం నడపడం చట్టరీత్యా నేరం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత. ఐదేళ్లలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఏడాది పాటు ఇబ్బందులుంటాయని ముందే ఊహించాం. దావోస్ పర్యటనతో పెట్టుబడులు, ఉద్యోగాలకు ఆస్కారం. వైసీపీ హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తాం. ఎమ్మెల్యే గోరంట్ల. హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు. అన్నీ ఎడాపెడా పన్నుల రూపంలో దోచేసే కార్యక్రమాలే. దావోస్ హంగామాలో ₹1 కూడా పెట్టుబడులు రాలేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా వ్యాఖ్యలు. అభివృద్ధికి చిరునామా మా ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 2, 4, 43, 44 డివిజన్లలో అభివృద్ధి పనుల పరిశీలన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.